క్రానిక్ ఎనీమియా అంటే స్లోగా బ్లడ్ లాస్ అయ్యేది మెయిన్గా ఇండియన్ సినారియోలో చూస్తే అల్సర్స్ అనేవి వన్ ఆఫ్ ద మెయిన్ కండిషన్ అండి. ఈ అల్సర్స్ మన ఫుడ్ పైప్లో ఎక్కడైనా అవ్వచ్చు. కొందరికి స్టొమక్లో ఫామ్ అవ్వచ్చు, కొందరికి యూసోఫాగస్ అనే పార్ట్లో, కొందరికి డియోడినంలో, కొందరికి కింద రెక్టల్ అల్సర్స్. సో ఈ అల్సర్స్ రావడానికి ఓన్లీ మనం పోషకాహారాలు సరిగ్గా తినకపోవడం, అంటే మన డైటరీ హ్యాబిట్స్ లైఫ్ స్టైల్ సరిగ్గా మెయింటైన్ చేసుకోకపోవడమే కాకుండా కొన్ని చాలా డిసీజెస్ ఉంటాయి. ఇప్పుడు మనము లైఫ్ స్టైల్ సరిగ్గా మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల మనకు కొన్ని స్టొమక్లో యాసిడ్ సెక్రీషన్స్ ఎక్కువైపోయి దానివల్ల గ్యాస్ట్రిక్ అల్సర్స్, పెప్టిక్ అల్సర్స్, యాసిడ్ పెప్టిక్ డిసీజ్ ఫామ్ అవుతుంది. దీనివల్ల మెల్లమెల్లగా వాళ్ళ హిమోగ్లోబిన్ లాస్ అవుతుంది. అలానే మన లైఫ్ స్టైల్ అంటే నిద్ర కానీ, స్ట్రెస్ కానీ, స్లీప్ కానీ, డైట్ కానీ, సైకిల్ సరిగ్గా మెయింటైన్ చేయకపోయినప్పుడు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సరిగ్గా లేనప్పుడు వాళ్ళు కాన్స్టిపేషన్కి గురవుతుంటారు. ఈ కాన్స్టిపేషన్ వల్ల వాళ్ళు దాన్ని పట్టించుకోకపోవడం, ప్రెషర్ ఎక్కువగా పాస్ చేయడం, దానివల్ల వాళ్ళకి అక్కడ ఉన్న రక్తనాళాలు ఉబ్బిపోవడం, పైల్స్ అంటారు. అవి రెండు విధాలుగా, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. వీటి నుంచి స్లోగా బ్లీడింగ్ అయిపోయి పైల్స్ అనేది ఒక జెనిటల్ పార్ట్ ఏరియా దగ్గర కాబట్టి చాలా మంది దాన్ని భయపడుతూ ఉంటారు, లేకపోతే సిగ్గుపడుతూ ఉంటారు డాక్టర్ చూపించుకోవడానికి. దానివల్ల గ్రహించకపోవడం, సిమిలర్గా స్లోగా బ్లడ్ లాస్ అవ్వడం జరుగుతుంది. అలానే కొందరికి కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయండి. అంటే మన బాడీలో ఉన్న కణాలే మనకు అగనెస్ట్గా ప్రవర్తించడం. దీంట్లో ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఒకటి క్వైట్ కామన్ అండి. దాంట్లో క్రాన్స్ అండ్ అల్సరేటివ్ కోలైటిస్. ఇది చిన్న పేగులకు, పెద్ద పేగుల్లో అల్సర్స్ ఫామ్ అయ్యి మెల్లమెల్లగా బ్లీడింగ్ కాజ్ చేస్తుంది. వాళ్ళకు లూజ్ మోషన్స్ అవుతూ, లూజ్ మోషన్స్లో బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది. ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఇండియన్ సినారియోలో పిల్లల్లో పారాసైటిక్ ఇన్ఫెస్టేషన్స్ వల్ల కూడా అల్సర్స్ చూస్తూ ఉంటాం. కొన్ని ఇన్ఫెక్షన్స్ లైక్ టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్లో మన ఇండియన్ సినారియోలో మెయిన్గా చాలా మందిలో టీబీ అనగానే ఊపిరితిత్తుల వ్యాధి అనుకుంటాం. కానీ ఊపిరితిత్తులకే కాకుండా మన పేగులకు కూడా టీబీ సోకి దానివల్ల అక్కడ అల్సర్స్ ఫామ్ అయ్యి వాళ్ళకు బ్లడ్ లాస్ చూస్తూ ఉంటాం.